అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 26/11 ముంబై దాడుల తరహాలో ఢిల్లీలో పేలులకు కుట్ర చేసినట్లు తెలుస్తోంది. టెర్రర్ టార్గెట్ లిస్టులో రెడ్ ఫోర్టుతో పాటు ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం సహా దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ వద్ద పేలుళ్లకు కుట్ర చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం అత్యంత శక్తివంతమైన 200 ఐఈడీలను సిద్దం చేసే పనిలో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. భారీగా బాంబులను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యాడని సమాచారం. పేలుడుకు కారణమైన వైద్యుల టెర్రర్ మాడ్యూల్ వెనక పాకిస్తాన్ కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్ర ముఠా ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. దీనిపై ఫుల్ డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. సోమవారం ఎర్రకోట ఢిల్లీలోని ఎర్రకోట వద్ద సమీపంలో జరిగినటువంటి పేలుడు అనేక ప్రశ్నలు, అనేక సందేహాలు, అనేక అనుమానాలకు తావిస్తోంది. సో ఇది కేవలం ఎర్రకోట వద్దకు మాత్రమే జరిగిన బాంబు దాడిగా అనుకోవట్లేదు. సో దీని వెనుక కొన్ని సీరియల్ దాడులకు పాల్పడాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు ప్లాన్ చేసినట్టుగా మనకి ఇప్పుడు సమాచారం అంతా ఉంది. సో ఇటీవల కాలంలో గత వారం రోజులుగా కూడా దేశవ్యాప్తంగా ఎన్ఐఏ కావచ్చు, లేకుంటే యాంటీ టెర్రర్ స్క్వాడ్ ఏటీఎస్ కూడా, గుజరాత్ సంబంధించిన ఏటీఎస్ కూడా మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు. సో అనుమానితులను ఒక్కొక్కరిని కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. సో ఈ అనుమానితులు అదుపులోకి తీసుకుంటున్న సమయంలోనే పెద్ద ఎత్తున ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కావచ్చు, కాశ్మీర్ కావచ్చు, ఢిల్లీ, హర్యానా లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ అమోనియా నైట్రేట్ 2900 కిలోలకు సంబంధించిన అమోనియా నైట్రేట్ దొరకడము, అదే సందర్భంలో మొన్న సోమవారం రోజు ఎర్రకోట సమీపంలో జరిగినటువంటి ఆ బ్లాస్ట్ లో కూడా అమోనియా నైట్రేట్ తో కూడినటువంటి ఆ పేలుడుతోనే సంభవించింది, అమోనియా నైట్రేట్ వల్ల పేలుడు సంభవించింది అనే కొంత కూడా క్లూస్ టీమ్ పసిగట్టినట్టు తెలుస్తుంది. సో మొత్తంగా ఇవన్నీ చూస్తూ ఉంటే గతంలో మనం చూసాం ముంబైలో 26/11 ఇలాంటి వరుసగా దాడులు చేసి ముంబైని మొత్తం కూడా అతలాకుతలం చేసినటువంటి ఆ తీవ్రవాద సంస్థ ఇప్పుడు సేమ్ అదే తరహాలో ఢిల్లీలో దాడులకు పాల్పడాలని, మొత్తం కూడా భారత్ను అస్తవ్యస్తం చేయాలని కొంత ప్లాన్ చేసినట్టుగా కూడా ఇంత సమాచారం ఇప్పుడు విస్తుపోయే అనేకమైనటువంటి సంచలన విషయాలు విచారణ తేలుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే ఢిల్లీ పేలుళ్లను మొత్తం కూడా ఎన్ఐఏ పూర్తి స్థాయిలో విచారణ మొదలుపెట్టింది. సో హర్యానా పోలీసులు, ఢిల్లీ పోలీసులకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారం, ఆ కేసు డీటెయిల్స్ ను కూడా ఎన్ఐఏ తీసుకుంది. సో ఈ నేపథ్యంలో విచారణలో కొన్ని అంశాలు చాలా భయంకరంగా విస్తుగొల్పేలా ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో మొత్తంగా కూడా ఏదైతే హర్యానాలో దొరికినటువంటి 2900కు సంబంధించినటువంటి అమోనియా నైట్రేట్ తో పాటుగా 200కు సంబంధించిన అతి శక్తివంతమైనటువంటి 200 ఐఈడి బాంబులను కూడా, కొంత మందు గుండు సామాగ్రిని కూడా, ఐఐడికి సంబంధించినటువంటి పేలుడు సామాగ్రిని కూడా పోలీసులు ఏదైతే భద్రతా దళాలు మొత్తం ఎన్ఐఏ సోదాలు కూడా గుర్తించారు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి తీస్తూ ఉంటే ఒకవేళ గనక వాళ్ళు అనుకున్నట్టే వ్యూహంగానే ఫలించి ఉంటే ఢిల్లీయే కావచ్చు, లేకుంటే దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి పేలుళ్లకు మొత్తంగా కూడా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఈ పేలుల వెనుక మొత్తంగా కూడా పాకిస్తాన్ లోని జైషే మహమ్మద్ ఇదంతా కూడా ప్లాన్ చేసినట్టుగా ప్రాథమికంగా ఒక అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో చూసాం. సో ఏప్రిల్ 22వ తేదీన కాశ్మీర్ లోని పెహల్గాం దాడిలో కూడా సేమ్ ఒక రకంగా భారత్ సంబంధించినటువంటి అందులోని హిందువులను టార్గెట్ చేసుకుని జమ్మూ కాశ్మీర్ లో ఆ పాక్ ప్రేరేపిత తీవ్రవాద సంస్థలు పెహల్గాం దాడి ఘటనలో అమాయకులైనటువంటి 26 మందిని కూడా బలిగొన్నారు. అందులోనూ హిందువులను టార్గెట్ చేస్తూ పేరు, అదేవిధంగా వాళ్ళ సాంప్రదాయం, కట్టుబాట్లను ఆ కట్టుబొట్టు చూసి విచక్షణరహితంగా కాల్పులు జరిపి ఒక రకంగా చెప్పాలంటే కొంత మొత్తం మతోన్మాద తీవ్రవాదులు, మతఛాందస తీవ్రవాదులు మొత్తం కూడా పేటరేగిపోయారు. సో అది కనీసం ఏప్రిల్ 22న జరిగింది. 5-6 నెలలు కాకముందే మరొకసారి భారత్ లో అలాంటి ఉగ్రవాద దాడులకు కూడా ప్లాన్ చేశారు. సో అందులో భాగంగానే ఇప్పుడు ఢిల్లీ పేలుడు సంఘటన మనం అందరూ కూడా అనుకుంటున్నారు. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ఢిల్లీ పేలుడు యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే ప్లాన్ గా చేశారా అనేది మాత్రం ఇంకా కొంత పోలీసులు ఫైనల్ గా ఒక నిర్ణయం రాకపోతున్నారు. ఎందుకంటే నెక్స్ట్ 2026 జనవరిలో
మొత్తం కూడా దేశవ్యాప్తంగా కొంత అలజడి సృష్టించాలి అని చెప్పేసి ఈ యొక్క జైషే మహమ్మద్ కుట్ర పడినట్టుగా తెలుస్తోంది. ఒకవైపు ఢిల్లీలో వరుస పేలుళ్లు, అదే సందర్భంలో దేశవ్యాప్తంగా వివిధ చోట్ల కూడా తీవ్రవాద దాడులకు పాల్పడాలని ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఎప్పుడైతే ఎన్ఐఏ అదేవిధంగా గుజరాత్ ఏటీఎస్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ రంగంలోకి దిగిందో పూర్తిగా వాళ్ళ ఆలోచనలు మారిపోయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే మొత్తంగా కూడా అనుమానితులను అదుపులోకి తీసుకోవడం, వాళ్ళని విచారించడంతో అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. సో ఇందులో కూడా ఒకటి విషయం ఏంటంటే ఒకవైపు మొత్తంగా ఇప్పుడు తీసుకున్నటువంటి అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా డాక్టర్లు అయి ఉండడం, వైద్యులు అయి ఉండడం కూడా ఇప్పుడు సంచలనంగా రేపుతోంది. వైద్య వృత్తి ముసుగులో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారా, భారత్ లో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారా అనేది ఒక విస్తుగొల్పే అంశము, భయాందోళన అంశం బయటపడడం కూడా ఇప్పుడు అందరినీ కూడా కలిసివేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో రీసెంట్ గా చూసాం రాజేంద్ర నగర్ లో ఒక వైద్య వృత్తిలో ఉన్నటువంటి మొయ్యుద్దీన్ అనే ఒక డాక్టరు ఏకంగా రెసిన్ అనే ఒక విష పదార్థం, విషతుల్యం, అత్యంత పాయిజన్, ఎందుకంటే అత్యంత విషమైన పదార్థంతో మొత్తంగా కూడా ఒక కొత్త రకమైన జీవరసాయన ఆయుధం లాగా వాడి అనేక మందిని బలిగొనాలని చెప్పి పెద్ద కుట్ర పడినట్టుగా తెలుస్తోంది. సో ఇక్కడ హైదరాబాద్ లో సంబంధించినటువంటి జనం రద్దీగా ఉండేటువంటి ఆలయాలు కావచ్చు, లేకుంటే అనేకమైనటువంటి కీలక ప్రాంతాల్లో ఎక్కడైతే ఉంటారో అక్కడ ఆహారం ద్వారా గానీ లేకుంటే నీళ్ల ద్వారా గానీ ఆ యొక్క విష పదార్థాన్ని కలిపి అనేక మందిని చంపాలని, బలిగొనాలని కుట్ర పన్నారు. సో ఆ కుట్రను కూడా ఎన్ఐఏ ఏటీఎస్ కూడా ఛేదించారు. సో ఇదే కాకుండా పలు చోట్ల కూడా హర్యానా కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, చాలా చోట్ల జరిగిన దర్యాప్తు సందర్భంలో ఎక్కడైతే అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వైద్యులుగా చెప్పడం కూడా ఇప్పుడు చాలా భయాందోళనకు గురి చేస్తా ఉంది. ఎందుకంటే భారత్ లో ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళు వైద్యులను నమ్మాలనే పరిస్థితినే ఇప్పుడు ఒక రకంగా కొంత ప్రశ్నార్థకం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. వైద్యం ముసుగులో ఇంత నీచంగా తీవ్రవాద కార్యకలాపాలు పడుతున్నటువంటి వైద్యుల పైన సర్వత్రా ఒక రకమైన తీవ్ర విమర్శలు రావడంతో పాటు ఒక భయాందోళన కూడా గగ్గురుపాటు పొడిచేలా కారణమవుతోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం కూడా నెక్స్ట్ భవిష్యత్తులో ఇక ఈ విచారణ ఎన్ఐఏ విచారణ కొనసాగుతా ఉంది. సో ఎర్రకోట జరిగినటువంటి బాంబు పేలుడు నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించారు. సో మరింత సోదాలు జరుపుతా ఉన్నారు. అదే సందర్భంలో ఇక్కడ ప్రధానంగా జనం రద్దీగా ఉండేటువంటి దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీతో పాటుగా ముంబై, అదేవిధంగా ఇతర కీలక పట్టణాలకు సంబంధించినటువంటి జనాలు రద్దీగా ఉండేటువంటి రైల్వే స్టేషన్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, మెట్రో స్టేషన్లు, ఇలాంటి వాటి పట్ల కూడా కొంత కేంద్ర హోంశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సో కొంత హై అలర్ట్ గా ఉండాలి. సో ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి కూడా అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి ముందు జాగ్రత్త కూడా కొంత సీరియస్ గా ఉండి ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు కావచ్చు, వస్తువులు కనబడితే వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి కూడా సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీస్ శాఖ కూడా కోరుతా ఉంది. సో మొత్తం కూడా రాబోయే ఈ మొత్తంగా కూడా ఏదైతే ఢిల్లీ పేలుల తర్వాత మొత్తం యావత్ దేశం మొత్తం నిర్ఘాంతపోయింది. ఎందుకంటే అమాయకులైనటువంటి 12 మంది ప్రాణాలను బలిగొన్నారు. సో ఒక రకంగా 26/11 ముంబైలో ఎలాంటి దాడులు చేశారో అట్లే కూడా ఢిల్లీలో ప్లాన్ చేయాలనుకున్నారు. సో అందులో కూడా టార్గెట్ గా ఏంటంటే ఎర్రకోట కావచ్చు, అదేవిధంగా గౌరీశంకర్ ఆలయం కావచ్చు, ఢిల్లీలోని మెట్రో స్టేషన్ కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్ ఆవరణకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇండియా గేట్ కావచ్చు, ఇలాంటి మొత్తం కూడా ఎక్కడైతే జనాలు ఎక్కువగా రద్దీగా ఉంటారో మెయిన్ టార్గెట్ అంటే ఇండియాకి సంబంధించి, భారత్ కి సంబంధించినటువంటి కీలక ప్రాంతాలు ఉంటాయో మొత్తం కూడా అట్లాంటి వాటిని టార్గెట్ చేసుకొని దాడులకు పాల్పడాలని అనుకున్నారు. సో కొంత ఎన్ఐఏ కావచ్చు, కొంత ఏటీఎస్ కొంత ముందుగానే గమనించి ఒక పెద్ద ఏదైతే ఉన్నదో ఒక ఆపద నుంచి కావచ్చు, పెద్ద దాడుల నుంచి, తీవ్రవాద దాడుల నుంచి ఖచ్చితంగా దేశానికి సంబంధించి అనేక దాడుల నుంచి ఇప్పుడు సురక్షితంగా కాపాడని చెప్పవలసింది. లేకుంటే కనుక ఒకవేళ కనుక ఢిల్లీ లాగా ఉంటే అనేక చోట్ల దేశంలో చాలా పట్టణాల్లో ఇలాంటి దాడులు జరిగేవి. అందులోనూ హైదరాబాద్ లాంటి నగరం కూడా, ఎందుకంటే గతంలో హైదరాబాద్ లో కూడా చూస్తాం మనము దిల్సుఖ్ నగర్ బాంబు పేలుడు కావచ్చు, గోకుల్ చాట్ లాంటి అనుభవాలు ఉన్నాయి. సో ఇప్పటికి కూడా ఒక తెలుసుకుంటేనే, ఒక్కొక్కసారి గుర్తు చేసుకుంటేనే చాలా మంది హైదరాబాద్ నగర వాసులు భయాందోళనకు గురవుతుంటారు. సో అలాంటి పరిస్థితులు మరొకసారి రాకూడదు. హైదరాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా అలాంటి ఈ యొక్క తీవ్రవాద కార్యకలాపాలు లేకుండా చూడాలనే ఒక ఉద్దేశంతో కేంద్రం మొత్తం హై అలర్ట్ అయింది. సో మొత్తంగా కూడా దశాబ్దన్నర కాలం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ అయిన తర్వాత దేశంలో మొదటిసారిగా ఢిల్లీగా టార్గెట్ గా కూడా తీవ్రవాదులు దాడులకు పాల్పడడం మాత్రం సంచలనంగా మారింది. సో ఈ కేసును ఎన్ఐఏ చాలా సీరియస్ గా తీసుకుంది. వీళ్ళని త్వరగా మొత్తంగా కూడా దీని వెనుక ఎవరున్నారు, ఏం చేయాలి, వారికి వెంటనే శిక్షిస్తామని కూడా కేంద్రం చెప్తోంది. సో ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క ఇంకా కూడా దేశంలో చాలా చోట్ల కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుంటున్నారు.
తీసుకుంటున్నారు, వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. సో ఇంకా చాలా సమాచారం బయటకు రావాల్సి ఉంది. సో ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు 2900 అమోనియా నైట్రేట్ తో పాటుగా ఈ రోజు కూడా కొంత 200 సంబంధించి ఐఐటి బాంబులు, అత్యంత శక్తివంతమైన ఐఐటి బాంబుకు సంబంధించినటువంటి పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ఈ మొత్తంగా కూడా చూస్తూ ఉంటే వరుసగా ఎన్ఐఏ అదేవిధంగా కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా మొన్నటి పేలుళ్ల పైన చాలా సీరియస్ గా విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.